వెల్కమ్ టు ద రోహిత్స్ అకాడమీ. నేను ఇసాక్ సార్ని. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో రీజనింగ్, అర్థమెటిక్ బోధిస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ని నా సబ్జెక్ట్లో అప్లై చేసుకుంటూ సరళం నుంచి క్లిష్టతకు నా బోధనా పద్ధతిని నేను అవలంబిస్తాను. తర్వాత పేపర్ 1, పేపర్ 5, గ్రూప్ 1లో పేపర్ 5 మనకు కావాల్సినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ద ఇంటర్ప్రిటేషన్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ద క్వాంట్ పార్ట్ ఒకటి ఉంటుంది. ఈ క్వాంట్ పార్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ రెండిట్లో నుంచి మనకు టోటల్గా 5 బిట్లు 50 మార్కులు వస్తాయి. 50 మార్కులు, ఓకేనా? సో 5 క్వశ్చన్స్ అంటే 25 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇంతకుముందు గతంలో 5 ఉండేవి, ఇప్పుడు మారిపోయింది. 50 మార్క్స్కి గాను ఇతను ఇచ్చేటటువంటివి మార్క్స్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు అంటే 25 ఇంటూ ఈచ్ 2 క్వశ్చన్స్, సో దట్ వీఆర్ గెట్టింగ్ యాజ్ 50 మార్క్స్ అంటాం. అంటే ఒక క్వశ్చన్కు 2 మార్కుల చొప్పున 25 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటివి 50 మార్కులు. ఓకే, సో గతంలో మనకు 10 మార్కుల క్వశ్చన్స్ ఇలా అడిగేవాడు. ఈసారి 25 ఇంటూ 2 మార్కుల చొప్పున 50 మార్కులను కేటాయించడం జరిగింది. రైట్. సో ఇందులో మనకు అర్థమెటిక్ పార్ట్ మనకు కనిపిస్తుంది, ఇందులో మనకు అరిథమెటిక్ పార్ట్ కనిపిస్తుంది, ఆ తర్వాత కొద్ది రీజనింగ్ పార్ట్ ఒకటి కొంత కనిపిస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేటటువంటిది ఇంటర్ప్రిటేషన్ పార్ట్ అంటాం. ఇంటర్ప్రిటేషన్, డాటాకి ఇంటర్ప్రిటేషన్ పార్ట్, అవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అర్థమెటిక్ పార్ట్, రీజనింగ్ పార్ట్ అండ్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. ఓకే, సో దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దీంట్లో కొంచెం ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ దీంట్లో నుంచి అడుగుతున్నాడు. ఒక క్వశ్చనే, దీన్ని చాయిస్ కింద ఒకవేళ అడిగితే ఏదన్నా అడగడానికి అవకాశం ఉంటుంది. 25 క్వశ్చన్స్ తీసుకుంటున్నాడు కాబట్టి ప్యాటర్న్లో కొద్దిగా తేడా ఉంటుంది. మనకు ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి, కొన్ని క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి, కొన్ని క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ అర్థమెటిక్ పార్ట్లోకి వెళ్తే మనకు క్వాంట్ అంటాం. దాంట్లో మనకు సాధారణంగా కనిపించేటటువంటివి 5 సెక్టార్స్ కనిపిస్తాయి. ఒకటేమో రేషియో ప్రపోర్షన్, రెండవదేమో పర్సంటేజెస్, మూడవదేమో మనకు కనిపించేది టైమ్ అండ్ వర్క్ అంటాం, ఆ తర్వాత 4వది టైమ్ అండ్ డిస్టెన్స్ అంటాం. దెన్ 5వది ఏమొస్తుంది అంటే నార్మల్గా మనకు ఏరియాస్, అంటే జామెట్రీ పరంగా లేదా వర్డ్ మెన్సురేషన్ అంటాం. కానీ ఆ పార్ట్ మనకి ఇక్కడ తగలదు కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ థరో విత్ ద 4 పార్ట్స్ అంటాం, 4 కాన్సెప్ట్స్. వన్ ఈజ్ దట్ రేషియో ప్రపోర్షన్, రెండవదేమో పర్సంటేజెస్, మూడవదేమో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా? ఈ క్వశ్చన్స్, దీనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు చూడండి, రేషియో ప్రపోర్షన్స్లో దాని కింద అతలు వచ్చేవి రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ వస్తుంది. దాంట్లోనే మళ్ళీ మనకేం కనిపిస్తుంది, రేషియో ప్రపోర్షన్ తర్వాత పార్ట్నర్షిప్స్ కనిపిస్తాయి, తర్వాత మిక్చర్స్ కనిపిస్తాయి, ఓకే, తర్వాత యావరేజెస్ కనిపిస్తాయి, తర్వాత ఏజెస్ కనిపిస్తాయి. ఇవి దీంట్లో సబ్ టాపిక్స్ 5 కనిపిస్తాయి. ఈ 5 కలుపుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. డెఫినెట్గా అడుగుతాడు. ఒక 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతూ ఉంటాడు, టెస్ట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు మనము పర్సంటేజెస్ వెళ్ళామనుకోండి, పర్సంటేజెస్ అడగొచ్చు, ప్రాఫిట్ అండ్ లాసెస్ దాంట్లో అడుగుతాడు, లాభ నష్టాలు అంటాం. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేషన్ యాజ్ వెల్ యాజ్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డామ్ షూర్గా 2 క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఎట్టి పరిస్థితులలో దీంట్లో తగ్గేది ఉండవు, అక్కడ మనకు స్కిప్ అయ్యే ఛాన్సే ఉండదు. తర్వాత ఇంకో క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి, టైమ్ అండ్ వర్క్లో నుంచి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు పర్సంటేజెస్ కింద అతలు కూడా మనకు మళ్ళీ 5 టాపిక్స్ మనకు కనిపిస్తుంటాయి. ఒకటేంటి పర్సంటేజెస్, రెండవది ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య గల రిలేషన్షిప్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇంకొకటి డిస్కౌంట్ కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సరేనా? ఇదైపోయిన తర్వాత టైమ్ అండ్ వర్క్ అడగొచ్చు, పైప్స్ అండ్ డిస్టెన్స్ అడగొచ్చు, పని వేతనాలు, వేజెస్ పైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో
అట్లాగే పైపులు ట్యాంకులు మనం చూసుకున్నాం, దాంట్లోంచి క్వశ్చన్స్ అడగవచ్చు, వేతనాలు అడగవచ్చు, సామర్థ్యాలపైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది టైమ్ అండ్ వర్క్ అండ్ డెఫినెట్గా దీంట్లోంచి క్వశ్చన్ ఉంటుంది. ప్రతి దాంట్లో నుంచి అడగకుండా స్కిప్ కాడు, నేర్వాల్సిందే. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్లో టైమ్ అండ్ డిస్టెన్స్ నేరుగా అడగడానికి అవకాశం ఉంటుంది. సగటు వేగాలపైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరుగు పందాలు అంటాం, పందెంల పైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో సాపేక్ష వేగాలపైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఇది టూకీగా మనకు ఈ అర్థమెటిక్ పార్ట్లో అడిగేటటువంటి క్వశ్చన్స్. రీజనింగ్ పార్ట్లో మోస్ట్లీగా మనకు కనిపించేది కోడింగ్ డీకోడింగ్ ఒకటి, శ్రేణులు ఒకటి. ఏదైనా క్వశ్చన్ అడిగితే క్యాలెండర్ అడగవచ్చు, గడియారాలకు సంబంధించింది ఏదైనా ఉంటే అది అడగడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీగా హీఈస్ ఆస్కింగ్ కోడింగ్ డీకోడింగ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ బ్లడ్ రిలేషన్స్, ఏదైనా అనలిటికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అనలిటికల్ ప్రాబ్లం అడగడానికి అవకాశం ఉంటుంది. సో కోడింగ్ డీకోడింగ్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఎప్పుడన్నా అడపా అడిగితే డైరెక్షన్స్ అడగొచ్చు. ఒకవేళ ఏదన్నా పజిల్ అడిగితే పజిల్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనలిటికల్ అండి. సార్ మాకు సిలబస్లో ఇది లేదు కదా, హీ మే ఆస్క్ అస్. సో మనం మాత్రం నేర్చుకుని ఉండాల్సిన పరిస్థితి మనది. ఓకే, సో ఈ పార్ట్ ఇది. అట్లాగే క్లాక్స్ అండ్ క్యాలెండర్ ఎనీహో మీరు ప్రిలిమ్స్లో నేర్చుకుంటున్నారు, దాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రీజనింగ్ పార్ట్. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చినట్లయితే దాదాపుగా దీంట్లోంచి 3-4 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రప్రథమంగా మనకు కనిపించేటువంటి 4 మోడల్స్. ఒకటేమో పట్టికల విశ్లేషణ అంటాం, రెండవదేమో వలయ చిత్రపటాలు, మూడవదేమో బార్ పటాలు, నాలుగవదేమో లైన్ గ్రాఫ్స్ అంటాం. ఇవి మనకున్నటువంటి 4 గ్రాఫ్స్ కనిపిస్తాయి. ఒకటి పట్టికల విశ్లేషణ, అనాలిసిస్ ఆఫ్ ద టేబుల్స్. ద సెకండ్ వన్ ఈజ్ దట్ బార్ డయాగ్రామ్స్, బార్ పటాలు అనొచ్చు, లేదా వలయ చిత్రపటాలు పై డయాగ్రామ్స్. సెకండ్ వన్, థర్డ్ వన్ బార్ డయాగ్రామ్స్. ఆ తర్వాత మూడవది లైన్ గ్రాఫ్స్ అంటాం, రేఖీయ చిత్రపటాలు. వీటి పరంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఇంటర్ప్రిటేషన్లో నుంచి కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద అర్థమెటిక్ పార్టే. అందులో ఏమడుగుతాడు? రేషియో అడగొచ్చు, ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అడగొచ్చు, డిక్రీజింగ్ పర్సంటేజ్ అడగొచ్చు, అలాగే లాభశాతం ఎంత, నష్టశాతం ఎంత అని అడగొచ్చు, గతానికి ఇప్పటికీ ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత అడగొచ్చు, తగ్గుదల శాతం ఎంత అడగొచ్చు, లేదా యావరేజ్ అడగొచ్చు. ఈ క్వశ్చన్స్ డెఫినెట్గా మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటిని మనం క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది, మనం ఆన్సరింగ్ ఎట్లా ఉంటుంది చూడాలి. ఇప్పుడు ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ డిఫరెంట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో మనకేంటి, మనం షార్ట్కట్ ఉపయోగించి ఆన్సర్ తీసుకొచ్చి విత్ ఇన్ ద సెకండ్స్ మనం ఆన్సర్ చెప్పేయచ్చు. కానీ ఈ డిస్క్రిప్టివ్ పార్ట్లో మనం షార్ట్కట్ ఉపయోగించలేం. డిస్క్రిప్టివ్ పార్ట్లో ఖచ్చితంగా మనము 3 నుంచి 4 స్టెప్స్ లేదా 5 స్టెప్స్ ఖచ్చితంగా మనం చూపించాల్సిందే. 3 to 5 స్టెప్స్ మనం ఖచ్చితంగా ప్రజెంట్ చేయాల్సిందే. చేస్తేనే మనకు 2 మార్కులు ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత బాడీ, వీటిపైన డిసైడ్ అయి ఉంటుంది. మూల్యాంకనంలో మనకు ఉండేటటువంటి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ మూల్యాంకనంలో మనం స్టెప్స్ మనం ఫాలో అవుతాం. సో విల్ హ్యావ్ నియర్లీ ఒక 3 స్టెప్స్ నుంచి 4 స్టెప్స్ లేదా 5 స్టెప్స్ మనం ఖచ్చితంగా ప్రజెంట్ చేయాల్సిందే. చేస్తే దాంట్లో నుంచి క్వశ్చన్ ఇవాళ రేపు అడిగే క్వశ్చన్స్, వీడు అడిగే క్వశ్చన్స్, ఇందులో గ్రూప్ 1లో అడిగే క్వశ్చన్స్ 3 స్టెప్పులు 4 స్టెప్పులు కాదు, 8 స్టెప్పుల వరకు కూడా వెళ్తున్నాయి. సరేనా? అట్లాంటి క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతున్నారు. ఎటుపై ఫిల్టర్ చేయాలి కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో ఎంసీక్యూస్లో ఉపయోగించే షార్ట్ కట్స్ మనం బ్రెయిన్లో పెట్టుకోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ మనం మాత్రం డిస్క్రిప్టివ్లో ఖచ్చితంగా మనం ఏం చేయాల్సిన పరిస్థితి, డిస్క్రిప్టివ్లో మనం అనాలిసిస్ చేయాల్సిందే. కనీసం 3 నుంచి 5 స్టెప్స్ మనం మినిమంగా చూపించాల్సిందే టు గెట్ గుడ్ మార్క్స్ అంటాం. ఓకే, సో ఎంసీక్యూ విధానానికి అలాగే డిస్క్రిప్టివ్ విధానానికి చాలా చాలా తేడా ఉంటుంది మనకు. సో దాన్ని అలవోకగా మనము దాన్ని అధిరోహించవచ్చు. సరేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 50 మార్కులకు గాను గ్యారంటీగా నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా, మ్యాథమెటిక్స్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఒక 5 మార్కులు డిఫరెన్స్ అటు ఇటు ఉంటుంది. ఓకే, సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు యూ క్యాన్ స్కోర్ నియర్లీ 40 to 45 మార్క్స్ ఇన్ ద మెయిన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఓకేనా? సో
దాంట్లో ఎట్లాగో పారాగ్రాఫ్ రైటింగ్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి క్వశ్చన్స్ని మనం ఈజీగా దాన్ని ఎలిమినేట్ దాన్ని పక్కకు పెట్టేస్తే మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా దాంట్లో రీజనింగ్ పార్ట్ ఉంటాయి. ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ పార్ట్. ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి, టైమ్ అండ్ వర్క్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి డిస్కౌంట్స్ ఉంటాయి చూడండి. ఈ డిస్కౌంట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఫామ్ చేసుకోవాలి. అలాగే రేషియో ప్రపోర్షన్స్లో కూడా మిక్చర్స్ అడుగుతాడు. భాగస్వామ్యంలో అప్లికేషన్స్ అడుగుతూ ఉంటాడు. భాగస్వామ్యం, మిక్చర్స్, ఈ రెండింటిని బాగా మనం మిక్చర్స్ అంటే మిశ్రమాలు, వీటిపైన మనం పట్టు సాధిస్తే ఈజీగా మనం అలవోకగా ఆన్సర్స్ గెయిన్ చేయొచ్చు. సో దట్ నార్మల్గా మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. 40 మార్కులు 45 మార్కుల వరకు ఈజీగా గెయిన్ చేయొచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఇది మ్యాథమెటిక్స్ ఎట్లా ఉంటుంది అంటే పోతే అన్నీ పోతాయి, వస్తే మొత్తం వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం పద్ధతిగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్తే, అంటే ఒక పద్ధతిలో మనం ఖచ్చితంగా బయలుదేరితే యూ కెన్ గెట్ నియర్లీగా 40 నుంచి 45 మార్క్స్ యూ కెన్ గెట్ ఇట్. సరేనా? ఇది ఒక పార్ట్. ఇది తర్వాత నెక్స్ట్ ఈ క్లాసెస్ వీక్లీగా ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఉందనుకోండి, సాటర్డే ఆర్ సండే ఐల్ గివ్ సమ్ వర్క్ షీట్స్ టు యూ. అప్లోడ్ చేస్తుంటాను. నేను వర్క్ షీట్ ఇస్తాను, సార్ అప్లోడ్ చేస్తారు. దాన్ని మీరు సాల్వ్ చేసుకోండి. దాని పరంగా మనకు డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్స్ ఉంటే దాని పరంగా ఒక వీడియో తయారు చేసి తర్వాత నేను క్లారిఫికేషన్స్ వీడియో ఒకటి మీకు రిప్రజెంట్ చేస్తాను. సో గో హెడ్, ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి మార్క్స్ని మనం, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని నేను ప్లాన్ చేసుకొని మంచి మార్క్స్ మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? రైట్. డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 5లో భాగంగా సిలబస్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ఈ సిలబస్లో ఒకటి రేషియోస్ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేది పర్సంటేజ్ కనిపిస్తుంది, పర్సంటేజెస్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది టైమ్ అండ్ వర్క్ కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది టైమ్ అండ్ డిస్టెన్స్. వీటిని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం. సో నార్మల్గా రేషియోస్లో మనకు కనిపించేది ఫస్ట్ వచ్చేది రేషియోస్ పైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, రేషియోస్ పైన. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు వచ్చేది పార్ట్నర్షిప్స్ అంటాం, పార్ట్నర్షిప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత మూడవది పార్ట్నర్షిప్స్ తర్వాత మిక్చర్స్ పార్ట్ మనకు కనిపిస్తుంది, మిక్చర్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత నాలుగవది, ఆ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేవి ఏజెస్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ తర్వాత ఐదవది యావరేజెస్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ కమ్స్ అండర్ రేషియో పార్ట్. ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో మిక్సప్ అయి ఉంటాయి. అలాగే పర్సంటేజ్కి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది పర్సంటేజెస్ కనిపిస్తాయి. నార్మల్గా పర్సంటేజెస్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత దీంట్లోనే మనకి ఏం కనిపిస్తుంది, డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ మూడవది మనకు సింపుల్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఫోర్త్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఈ రెండింటిని కలుపుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్. మనకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వేజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటాం, వాటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. పైప్స్ అండ్ ట్యాంక్స్ అంటాం, వాటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకు వచ్చేవి నార్మల్గా టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత రెండవది సాపేక్ష వేగము అంటాం, రిలేటివ్ స్పీడ్ అంటాం, వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత మూడవది మనకు కనిపించేవి ట్రైన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి బోట్స్ ఒకటి ఉంటుంది, ఈ బోట్స్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిమ్. ఓకే, ఖచ్చితంగా అన్నిటిపైన మనకు ఒక క్లారిటీ, ఒక ఐడియా ఉండాలి. బేసిక్గా కాన్సెప్ట్ బలంగా ఉంది అనుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం దానిపైన కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. విత్ ఇన్ ద మినిట్స్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 2 మార్క్స్కి 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మన సిలబస్ ఉంటుంది. అలాగే మనము ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ పార్ట్ ఉందనుకోండి, రీజనింగ్ పార్ట్ ఉందనుకోండి, ఈ రీజనింగ్ పార్ట్ మనం వెళ్ళినట్లయితే ఈ రీజనింగ్ పార్ట్లో ఫస్ట్ మనకు కనిపించేది
రీజనింగ్ పార్ట్లో బేసిక్గా మనకు కావాల్సింది కోడింగ్ డికోడింగ్ చాలా ఇంపార్టెంట్. కోడింగ్ డికోడింగ్ ఇంపార్టెంట్. ఆల్రెడీగా ప్రిలిమ్స్లో మీరు నేర్చుకుంటారు, అదే ఉంటుంది. ఒకవేళ అడిగితే సిరీస్ అడుగుతాడు. మూడవది ఏం చేస్తాడు, బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఎప్పుడన్నా నాలుగవది దాన్ని అడిగితే డైరెక్షన్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ క్లాక్స్ ఏదైనా క్యాలెండర్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగడానికి మోస్ట్లీగా ఈ టెస్టింగ్ అంతా కూడా మనకు దేంట్లో ప్రిలిమ్స్లో అయిపోతుంది కాబట్టి పెద్దగా దీంట్లోంచి క్వశ్చన్స్ ఉండొచ్చు అనే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఇంటర్ప్రిటేషన్ పార్ట్ అంటాం, డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్. దీంట్లో ఫస్ట్ వచ్చేది టేబుల్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి. ఆ తర్వాత రెండవది పై డయాగ్రామ్స్ పైన గ్రాఫ్స్ ఉంటాయి. ఆ తర్వాత బార్ డయాగ్రామ్స్ పైన గ్రాఫ్ ఉంటుంది. ఆ తర్వాత లైన్ గ్రాఫ్స్ అంటాం, లైన్ గ్రాఫ్స్. యూ విల్ గెట్ ఏ క్వశ్చన్ డెఫినెట్లీ. పై గ్రాఫ్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 2 బిట్స్ అడగొచ్చు, 3 బిట్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్ అడగొచ్చు. సో వీటిని మనం బేస్ చేసుకొని ముందుకెళ్తుంటాం. మనం ఏం చేస్తామంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్కి ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. సో ఓకే, అట్లాగే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ ఒకటి, నేను డిస్క్రిప్టివ్ ఒకటి, షార్ట్ కట్ ఒకటి ఎలా ఉంటుంది మనం ప్లాన్ చేద్దాం. చూడండి, సో 10,000 రూపాయల సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలంలో అగు బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య భేదం ఎంత? ఇది అడిగాడు అనుకోండి. ఇది ఒకవేళ ఎంసీక్యూ క్వశ్చన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అవుతే 1 మినిట్లో మనం ఒక క్వశ్చన్ దీన్ని ప్లాన్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా షార్ట్ కట్ ఏం చేయొచ్చు అంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ R/100. సో మెనీ షార్ట్ కట్స్ ఉంటాయి, హోల్ స్క్వేర్. దీన్ని యూజ్ చేయొచ్చు. అసలు ఎంత ఉంది? 10,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది 10 ఇచ్చాడు, డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ 10,000. 10,000 ఇంటూ 0 క్యాన్సల్, 1/10 ఇంటూ 1/10. సో 0 క్యాన్సల్, ఏమొచ్చింది? 100. సో ద డిఫరెన్స్ ఈజ్ ఏమొచ్చింది? 100. ఇదే పద్ధతి. జస్ట్ దిస్ ఈజ్ ఏ షార్ట్ కట్ పద్ధతి. ఇలా కాకుండా ఒకవేళ మనల్ని ఈ క్వశ్చన్ డిస్క్రిప్టివ్లో అడిగాడు అనుకోండి, డిస్క్రిప్టివ్ ఇట్లా చేస్తాం మనం. సొల్యూషన్ ఏంటి అంటే అసలు ఇచ్చాడు, మనకి ఎంత ఇచ్చాడు? 10,000 రూపాయలు ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. కాలం ఎంత ఇచ్చాడు? 2 ఇయర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. బార్ వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. P ఎంత? 10,000 రూపీస్. కాలం ఎంత? 2 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 డివైడెడ్ బై 100. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, బోత్ గెట్ క్యాన్సిల్. 10,000 పైన కాబట్టి 200, 2,000 ఎంత వచ్చింది? ఇది 2,000 రూపాయలు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ని ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అంటే యూ హ్యావ్ టు గో లైక్ దిస్. నో, ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే అమౌంట్ కనుక్కుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే ఇది P ఎంత ఉంది? ఇది 10,000 ఉంది. ఓకేనా, అమౌంట్ వస్తుంది మనకు. విల్ ఫైండ్ అవుట్ ద అమౌంట్. హౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అమౌంట్? దిస్ ఈస్ ద వే. ఇదేమో 10,000 రూపీస్ ఇంటూ ఎంత? 10%. 10% అంటే 110/100 అవుతుంది. 10% యాడ్ అవుతుంది ఫర్ ఫస్ట్ ఇయర్. అలాగే సెకండ్ ఇయర్కు ఇంకొక 10% యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డైరెక్ట్గా అమౌంట్ వస్తుంది,
10% దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది, 10% దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ ఇయర్, ఇదేమో సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 0 0 0 0 క్యాన్సల్, 2 zeros 2 zeros క్యాన్సల్, 11 × 11 121, 121, ఇక్కడ ఒక 2 సున్నాలు, ఇది టోటల్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి నాకు చక్రవడ్డీ కావాలి అంటే అమౌంట్లో నుంచి అసల్ని తీసేయాలి. 12,100 రూపాయల నుంచి మనం ఏం తీసేయాలి, అసలు తీసేయాలి. అసలు ఎంత, 10,000 రూపాయలు. తీసేస్తే ఎంత వచ్చింది, 2,100 రూపీస్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ వీడు అడిగింది ఏంటి, డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగాడు. దట్ ఈస్ 2,100 మైనస్ 2,000 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 100 రూపీస్. ఓకే, ఇది డిస్క్రిప్టివ్ పద్ధతి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది షార్ట్ కట్ పద్ధతి, ఎంసీక్యూ పద్ధతి. ఇదేమో డిస్క్రిప్టివ్. తేడా నేను 2 చెప్తాను, డిస్క్రిప్టివ్ ఇస్తాను, అలాగే షార్ట్ కట్ ఇస్తాను. షార్ట్ కట్స్ ఎన్ని ఉంటాయి నేను షార్ట్ కట్ చెప్తాను, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూటిలైజ్ దెమ్, సరేనా, ఇంటర్ప్రిటేషన్ పార్ట్లో. సో ఈ విధానాన్ని, ఈ పద్ధతిని మనం అవలంబించుకుంటూ ముందుకు వెళ్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.